కల్తీ లిక్కర్ కేసులో విదేశాల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి అక్కడ ఎవరైతే జయచంద్రారెడ్డి ప్లస్ ఈ జనార్దన్ రావు ఇద్దరు కీలక పాత్ర పోషించారు. వాళ్ళదే కంపెనీలు అనేటటువంటి దాంట్లో విదేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జనార్దన్ రావు వచ్చేసి లొంగిపోతానని ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు. ప్లస్ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేసుకొచ్చారు. తన ఇందులో కుట్రలు జరుగుతున్నాయి అది ఇదని. అయితే అతను వచ్చి కుట్రలు ఇట్లాంటి పాయింట్స్ ఏదన్నా చెప్తాడని అనుకున్నారేమో. ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అతను వస్తానన్నాడు, లొంగిపోతానన్నాడు. బట్ ఎయిర్పోర్ట్లోనే పట్టుకుని అరెస్ట్ చేసేస్తే ఇక అతను మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. తర్వాత పోలీసులు అతను ఈ మాట చెప్పాడు అంటూ ఒక ఛార్జ్షీట్ ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తారు. దాని మీద సంతకం పెట్టేసేసుకుని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు. అతను మాట్లాడకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా మన స్టిక్కర్లు ఎవడు పడితే వాడు అది చేయడానికి వీల్లేదు. అది చట్ట ప్రకారం నేరం. అందులో ఏవైతే బ్రాండెడ్ కంపెనీలు స్టిక్కర్లు చేస్తే తయారు చేసిన కంపెనీ కూడా నేరమే, ఆ ప్రింటర్ కూడా. బట్ ఇక్కడ ప్రింటర్లను పట్టించుకోవట్లేదు, లేకపోతే కనుక దాన్ని తయారు చేసిన ఆర్డర్ ఇచ్చిన వాడిని పట్టించుకోవట్లేదు. ఎవడో చోటా మోటా బచ్చాగాళ్ళని పెట్టుకుని వీడే మూతలు తయారు చేసాడు, వీడే ఇవని చెప్తున్నారు. అసలైనటువంటి సూత్రధారులు ఎవరు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, తయారు చేయించిన మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటిది కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.